హలో అండి. నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు బూరెలైతే తయారు చేసుకుందామండి. ఎప్పుడు తినే బూరెలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా 1 కప్పు బొంబాయి రవ్వతో ఇన్‌స్టంట్‌గా బూరెలు ప్రిపేర్ చేసుకోండి. భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు కొలత కోసం కప్పు కానీ లేదా ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళనైతే తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల నీళ్ళను కడాయిలో పోసుకొని హై ఫ్లేమ్‌లో నీళ్ళను కొంచెం మరగనివ్వాలండి. నీళ్ళు కొంచెం ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఈ బెల్లం మనకి కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా గిన్నెలో ఒక ఫిల్టర్ పెట్టుకొని మనం కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకుందాము. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న రాళ్ళు ఇసుక అనేది ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోండి. తర్వాత కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా అదే కడాయిని పెట్టుకొని మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ ఇందులో వేసిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను ఇలా దంచి వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇక్కడ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. లేదంటే మీరు తురుముకోవచ్చు. ఇలా కొబ్బరి పొడి కానీ లేదా కొబ్బరి తురుము కానీ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కొబ్బరి అంతా వేసిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని ఇలా కొలుచుకొని ఈ రవ్వని వేసుకుంటూ మనం బాగా తిప్పుతూ ఉండాలి. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకోండి రవ్వ వేసేటప్పుడు. ఇలా కలుపుతూ ఉండాలండి. లేదంటే రవ్వ అనేది కొంచెం గడ్డ కడుతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్‌లో రవ్వ ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి కూడా వేసుకోండి. మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండి వేసుకోండి. క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత గోధుమ పిండి కూడా ఉండలు కట్టకుండా బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మనం చేసుకునే ఈ రవ్వ బూరెలు అనేవి మరింత టేస్టీగా రావాలంటే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే కాదండి ఏ స్వీట్ రెసిపీలో అయినా సరే ఖచ్చితంగా ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచుకున్నాం అనుకోండి మనకి చూడండి కడాయి నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇది కాస్త చల్లారాలండి. మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఒక 2, 3 నిమిషాల తర్వాత కొంచెం చల్లారింది. మరీ పూర్తిగా చల్లారకూడదండి. పూర్తిగా చల్లారిందనుకోండి మనం రవ్వ బూరెలు తయారు చేసేటప్పుడు పగుళ్ళొస్తాయి సైడ్‌న. పూర్తిగా చల్లారకూడదు. మనం చేత్తో పట్టుకునే వేడి ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా అరచేత్తో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నామనుకోండి మనకి బూరెలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి. లేదంటే కనుక సైడ్‌న క్రాక్స్ లాగా వచ్చేస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్‌లా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మామూలుగా బూరెల్లా చేస్తున్నా కాబట్టి ఇంత సైజ్ అయితే తీసుకున్నానండి. ఇంకా మీరు పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టాలి అనుకుంటే కనుక చిన్న చిన్నవి చేసుకున్నారనుకోండి అవి కూడా బాగుంటాయి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే ఇలా కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా బాల్స్‌లా చేసుకోవాలి. అలాగే పిండి అంతటిని కూడా ఇదే విధంగా చేసుకొని రెడీగా పెట్టుకుందాము. తర్వాత అరచేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఈ బూరెలు అనేవి ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతాయండి. లేదా ఇంకా చిన్నవిగా కావాలన్నా లేదా పెద్దవిగా కావాలన్నా పిండి అనేది ఎక్కువ తక్కువ తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో అయితే ఇవి తయారు చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం తయారు చేసుకున్న వీటిని వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఆయిల్‌కి ఎన్నైతే సరిపోతాయో అన్నిటిని వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటైతే అసలు పెట్టొద్దండి. ఇవి వాటంతట అవే చక్కగా పైకి ఈ విధంగా తేలొచ్చిన తర్వాత అప్పుడు మీరు గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కగా బూరెల్లా పొంగుతూ భలే వస్తాయండి. మీరు వేసిన వెంటనే గరిటె పెట్టారనుకోండి అస్సలు పొంగవు. చూడండి ఇక్కడ వాటంతటా అవే చక్కగా పైకి తేలి వచ్చినాయి కదండీ! ఇప్పుడు గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే టేస్టీగా ఉంటాయండి.
మనం నార్మల్‌గా కొబ్బరి బూరెలంటే బియ్యపు పిండిని పట్టించుకొచ్చి బియ్యపు పిండితో చేస్తాము. అలా కాకుండా ఇలా ఒకసారి రవ్వతో తయారు చేయండి. భలే టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే బావుంటాయండి. ఇవి బాగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఇంకా మిగిలి ఉన్న వాటిని కూడా వేసేసుకుందాము. వీటిని కూడా అంతేనండి, చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. భలే టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు తినే బూరెలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఒక కప్పు రవ్వతో బూరెలు ప్రిపేర్ చేసుకోండి. ఇవి బయటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనకి రవ్వ బూరెలైతే రెడీ అండి. చక్కగా పొంగుతూ భలే వస్తాయి. ట్రై చేయండి మీరు కూడా. చూడండి, పైన క్రిస్పీగా లోపల లేయర్ అంతా సాఫ్ట్‌గా భలే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.